ఇంకో పరంగా ఏదైతుందో ప్రజాలకు మనం చేసినట్టుగా వాగ్దానాలే కానీ ఎన్నికల ప్రణాళిక అమలుకు కార్యరూపం దాల్చకపోవటం, ఇవన్నీ పరిస్థితుల్లో ఏదైతుందో నేను పార్టీ వీడడమే కానీ ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఎంచుకోవడమే కానీ ఇలా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వమే ఏకైక మార్గం అనే ఒక భావనతో ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం రావటం, దానికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ గారు జయించాలి రావటము, మరి దానికి కార్యరూపం ఏ విధంగా పార్టీలో చేరటం, ఇవన్నీ మరి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ గారి యొక్క పాలన పునరావృతం, దాన్ని తిరిగి ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్ర పునర్నిర్మాణం కాబడాలని చెప్పండి. వీళ్ళు ఈ 2.5 సంవత్సరాలు ఏం కోల్పోయినాము, ఇక రాబోయే 2 సంవత్సరాలు ఇంకేం కోల్పోబోతున్నాము, ఇదంతా ఏదైతే ఉందో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందన్న భావనతోని మరి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ.